పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ పనులు త్వరగా పూర్తి చేయాలని 2025 చివరికి పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రణాళిక షెడ్యూల్ మార్చాలని, ప్రధాన డ్యాం నిర్మాణ షెడ్యూల్ కూడా గుత్తేదారు కంపెనీ నుంచి ముందే తీసుకోవాలన్నారు. కేంద్రం గడువుకు తగ్గట్టుగా పనులు పూర్తి కావాలని, అవసరమైతే మేఘా బావర్ కంపెనీ ప్రతినిధులతో చర్చిద్దామన్నారు. అన్ని ప్రాజెక్టులకు పోలవరం పైలట్గా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీఎం కార్యాలయ కార్యదర్శి రాజమౌళి, ఈఎన్సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కేంద్రం గడువుకు తగ్గట్టుగా పనులు పూర్తి కావాలని, అవసరమైతే మేఘా బావర్ కంపెనీ ప్రతినిధులతో చర్చిద్దామని సీఎం అన్నారు. అన్ని ప్రాజెక్టులకు పోలవరం పైలట్లా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, షెడ్యూల్ మార్చి తీసుకువస్తే పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తామో స్పష్టంగా ప్రకటిద్దామన్నారు. జలవనరుల సంరక్షణలో సృజనాత్మకంగా ఆలోచించాలన్నారు. ఎక్కడెక్కడ ఆర్థిక వనరులు వెచ్చిస్తే నీటిని ఎంత సమర్థంగా వినియోగించుకోగలమో చక్కని ప్రణాళిక ఉండాలన్నారు. ప్రస్తుతం సిద్ధం చేసిన ప్రణాళికను నవీకరించి తీసుకురావాలని, ఒక ఏడాది వరద నీటిని సరిగా నిల్వ చేసుకునేలా, 2 ఏళ్లు కరువు వచ్చినా ఇబ్బంది లేని విధంగా ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో నిన్న ఈ కేబినెట్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో దాదాపు 15 అంశాలపై నిర్ణయాలను తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వివరించేందుకు రాష్ట్ర సచివాలయంలో మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, వంగల్పూడి అనిత నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ, దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అర్హత గల ప్రతి కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. గ్యాస్ డబ్బులు 48 గంటల్లో డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించారు. పారదర్శకతకు పెద్దపీట, జీఓఐఆర్ పోర్టల్ పునరుద్ధరణపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇసుకపై సీనరేజ్ తదితర ఛార్జీలు రద్దు, బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులకు పాలక మండలిలో సభ్యత్వం కల్పించడం, విశాఖ శారదా పీఠానికి 15 ఎకరాల భూ కేటాయింపులు రద్దుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 27 టీచింగ్ పోస్టులు మరియు 56 నాన్ టీచింగ్ పోస్టులు, మొత్తం 83 నూతన పోస్టులు కూడా మరి మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి వైద్య విద్యలో గతంలోనే 1180 సీట్ల నుంచి 21 కాలేజీలో 2650 సీట్లకి పెంచడం, అంటే వైద్య విద్యని అభివృద్ధి చేయాలి రాష్ట్రంలో అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. దాంట్లోనే భాగంగా మంగళగిరిలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కంట్రోల్లో ఉన్న 30 పడకల హాస్పిటల్ని 100 బెడెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయటానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులైనా సరే నెరవేర్చడానికి సిద్ధమయ్యాం. కాబట్టి వీటన్నిటిని కూడా అధిగమించుకుని ఒక నిజాయితీగా పరిపాలన దక్షత కలిగిన నాయకుడి కింద పనిచేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ఇంటింటికి చేర్చే విధంగా మేమందరం కూడా సిద్ధమవుతానే ఉన్నాం. ఈ 3 గ్యాస్ సిలిండర్స్ ఎవరైతే బుకింగ్ కోసం వాళ్ళు ఆ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన గ్యాస్ ఏజెన్సీకి బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ అయిన 48 గంటల్లోపే నగదు వాళ్ళ అకౌంట్స్లో డైరెక్ట్గా డీబీటీ ద్వారా మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. అది ఆల్రెడీ ఇన్ అడ్వాన్స్ ఆ ఆయిల్ కంపెనీస్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. దానికి ఏర్పాట్లు చేసేస్తున్నాం. ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి ఈ ఆయిల్ కంపెనీస్కి ఆల్రెడీ అమౌంట్ డిపాజిట్ చేసి వాళ్ళ ద్వారా వితిన్ 48 అవర్స్ ఈ అమౌంట్స్ వాళ్ళ అకౌంట్లో మళ్ళీ తిరిగి వెళ్ళేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. ఆ డీలర్స్ కూడా జస్ట్ ఒక 20% మార్జిన్ వాళ్ళు పెట్టుకునే విధంగా ఆ మార్జిన్ కూడా ఒకసారి ఫైనల్గా ఫిక్స్ చేస్తాం. సుమారుగా 20%కి వాళ్ళు మార్జిన్ పెట్టుకుని అది వాళ్ళు అక్కడ డీలర్ కింద వాళ్ళు సేల్ చేసే విధంగా, అంటే చిన్న చిన్న రిపేర్స్ వర్క్స్కి వాటికి కావాలంటే లారీలకు వెళ్ళి తెచ్చుకోలేరు దూరాల నుంచి, ఎక్కడైతే జిల్లాల్లో అందుబాటు లేదో అక్కడ ఎండిఎల్స్ని ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళ ద్వారా మరి ఇప్పించడం కూడా జరుగుతుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే బోర్డర్ చెక్ పోస్టుల్ని చాలా పటిష్టం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాని మీద ఎక్కడికక్కడ బోర్డర్ రోడ్స్ అన్నీ కూడా కనెక్టివిటీగా ఉన్న కర్ణాటక కానీ, తమిళనాడుకి కానీ, ఇటు తెలంగాణకు కానీ, ఒరిస్సాకు కానీ ఈ రోడ్లన్నింటినీ కూడా చెక్ పోస్టులని బలోపేతం చేసుకుంటాం. ఆ చెక్ పోస్టుల దగ్గర సీసీటీవీ మానిటరింగ్ నిరంతరం మరి జరిగే విధంగా
ఒక్క ట్రక్కు కూడా బయటకు వెళ్ళడానికి లేదు. రాష్ట్ర అవసరాల కోసం ఎంత కావాలన్నా తీసుకెళ్ళొచ్చు. రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే, వాళ్ళ సొంత పనులకు కానీ రాష్ట్ర అవసరాల కోసం మాత్రం వాళ్ళు బల్క్ కావాలన్నా ప్రభుత్వం పోర్టల్లో బుక్ చేసుకున్నా, లేదు వాళ్ళు వచ్చి సొంతంగా తీసుకెళ్ళినా ఇవాళ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు 4 నెలల కాలంలో మనం ఏదైతే సిలిండర్ ఉందో అది 4 నెలల కాలంలో, ఇందాకే సార్ కూడా టైం బౌండ్స్ చెప్పారు, 4 నెలల కాలంలో ఏ టైంలోనైనా వాళ్ళు తీసుకోవచ్చు. తీసుకొని మనకి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని డెలివరీ అయిన 24 అవర్స్లోనే వాళ్ళకి తిరిగి అమౌంట్ అది కూడా వాళ్ళకి పడడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసుకొని ప్రతి ఒక్క అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 సిలిండర్లు వచ్చే విధంగా ఈరోజు ప్రణాళికను కూడా సిద్ధం చేయడం జరిగింది. దీనికి మళ్ళీ చెప్పాలి, దీపావళి కానుకగా చంద్రబాబు నాయుడు గారు తమ అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన, మన పవన్ కళ్యాణ్ గారు అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన కానుకని మహిళలందరూ కూడా పాజిటివ్ వేలో, ముఖ్యంగా మహిళలందరూ కూడా చాలా సంతోషపడే పరిస్థితి ఇది. వాళ్ళందరి తరపున ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మోడీ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అనురాధను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోంశాఖ కార్యదర్శిగా అనురాధ బాధ్యతలు నిర్వహించారు. గత వైకాపా ప్రభుత్వం ఏపీపీఎస్సీ చైర్మన్గా గౌతమ్ సవాంగ్ను నియమించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన రాజీనామా చేయడంతో కొన్ని నెలలుగా ఏపీపీఎస్సీ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో అనురాధను నియమిస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఒక బలమైన శక్తిగా నిలబడిందని, తనకి 57,000 మెజారిటీ, ఎమ్మెల్యే సుజనా చౌదరికి 47,000 మెజారిటీ వచ్చిందంటే టీడీపీ నాయకులు, కార్యకర్తల కృషి ఎంతగానో ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అందుకే కార్యకర్తలే ఆస్తి, వారి శ్రేయస్సే ముఖ్యమని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రులు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అఖండ విజయం చేకూరుద్దామని, ఆ దిశగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చీటినగర్ ప్రాంతంలోని మిల్క్ ఫ్యాక్టరీ ఫంక్షన్ హాల్లో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు గురించి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియపై టీడీపీ నాయకులు, కార్యకర్తలకి అవగాహన కల్పించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెన్ రఘురాం అధ్యక్షత వహించారు. సమావేశ ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులందరూ నివాళులర్పించారు. ఈ సమావేశం అనంతరం టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నాయకులు ఎంపీ కేశినేని శివనాథ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రులు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అఖండ విజయం చేకూరుద్దామని, ఆ దిశగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు బాగా చేయించాలని క్లస్టర్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జీలకు సూచనలు అందించారు. తనకి భారీ మెజారిటీ వచ్చేందుకు కృషి చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం చాలా మంది కార్యకర్తలు బాగా కష్టపడుతున్నారని అన్నారు. వారికి పదవులు రావట్లేదనే ఆలోచన పెట్టుకోవద్దని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడే నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేస్తారని తెలిపారు. పదవులు ఎవరికి వచ్చినా మిగిలిన వారు సమన్వయం పాటించారన్నారు. భారీగా సభ్యత్వ నమోదు చేయించి సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి నామినేటెడ్ పదవులు అడుగుదామని అన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేసి చాలా కష్టపడి పనిచేసావు. నీకు సముచిత గౌరవం రావాల్సిందే. దాన్ని ఎవ్వరం కూడా ఆక్షేపించే ఇదే లేదు. కాకపోతే ఒకటి, సమన్వయం పాటించండి. నేను కోరుకునేది ఒకటే, సమన్వయం పాటించండి. ఇంకా ఎక్కడా కూడా పదవులు ఎవరికి కూడా రాలా. ఏ నియోజకవర్గంలో వచ్చినాయా? అసలు రాలా. కానీ ఇంకొకటి విషయం చెబుతున్నాం. మొన్న ఎమ్మెల్యే ఎంపీ మీటింగ్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర. వారు ఒకటే చెప్పారు, మిమ్మల్ని ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నేను చేస్తే నా కార్యకర్తలు, నా క్యాటర్ మిమ్మల్ని ఆదరించారు. మీరు ఎవరైనా క్యాటర్ని డిస్టర్బ్ చేసే పరిస్థితులు ఉంటే మిమ్మల్ని క్షమించను కానీ వాళ్ళనే నా నెత్తి మీద పెట్టుకుంటానని వాళ్ళు గట్టిగా వాళ్ళ రోజు సమావేశంలో చెప్పడం మా అందరికీ కూడా ఒక హెచ్చరిక లాంటిది. అర్థమైందా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, అది నా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, క్యాటర్ అనేది నా యొక్క ఆస్తి అని వారు చెప్పడం ఆ రోజు అందరికీ కూడా ఒక హెచ్చరికలాగా చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తనని గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. పట్టభద్రులను ఓట్ల కోసం ఎన్రోల్ చేయించే బాధ్యత కార్యకర్తలపైనే ఉందని తెలిపారు. పదవులు లేకపోయినా పార్టీయే తమదని భావించి వెన్నుదన్నుగా నిలుస్తున్న టీడీపీ శ్రేణులంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుకు కృషి చేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ బొద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడారు. పార్లమెంట్ సభ్యులను కూడా ఏంటంటే రఘురావు గారు చెప్పినప్పుడు 2,60,60,000 మెజార్టీతో గెలవడమే కాక ప్రజల్లోంచి రావడం, అది ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో మొట్టమొదటి కార్యక్రమం పెట్టడం. 7 నియోజకవర్గాల్లో కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేసి ఒక ఒప్పందమైనటువంటి ఎంపీని అప్పటి వరకు పార్టీని అధినాయకుడిని బెదిరిస్తూ బతుకుతున్నాం. ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ ఒక తాటి మీద కూర్చోబెట్టారు, ఒక మీటింగ్ పెట్టారు రాజేంద్ర ప్రసాద్ గారు. కానీ ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు పేరు కూడా ఎందుకు చెప్తారు, ఆయన ఉన్నప్పుడు ఇక్కడ గురించి పాలించడమే కాకుండా ఇక్కడ కార్యక్రమాలు చేసిన వాళ్ళు కొంతమంది అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలనుకోండి, వాళ్ళ పేరు పైకి పంపడం, వేరే వేయడం. ఉదాహరణ ఏ అన్నా క్యాంటీన్లో పాల్గొంటేనే ఆ రోజు ఆ పని ఊడిపోయి వేరే వాళ్ళకి పడేది. కొన్ని ఈ సెక్టర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజకీయాలకు రాజధాని అయినటువంటి విజయవాడ పార్లమెంటు సభ్యులు సోదరులు కేసినేని శివనాథ్ చిన్ని గారికి, పార్లమెంటు సభ్యుడికి 57,000 మెజార్టీ. ఇదొక చరిత్ర. మరి కోటమి అభ్యర్థి సుజనా చౌదరి గారికి 47,000 మెజార్టీ. ఇంత ఘనమైనటువంటి ఆధిక్యత సంపాదించడంలో ఈ రాష్ట్రానికి తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదనేటువంటి ఆకాంక్షతో ఓట్లు వేసినటువంటి ప్రజలు ఒక పక్క అయితే, ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి ఎన్ఎండి ఫరూక్, మండలి మాజీ చైర్మన్ షరీఫ్ సహా పార్టీ మైనార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిశారు. వక్ఫ్ యాక్ట్ సవరణపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తమ అభ్యంతరాలు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన వల్ల వక్ఫ్ బోర్డు నిర్వీర్యం అవుతుందని, ఈ చర్య ముస్లిం వర్గ హక్కులు, మనోభావాలు దెబ్బతీస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు తమ అభ్యంతరాలను, ఆందోళనను వివరించారు. వక్ఫ్ చట్టంలో మార్పులను అంగీకరించవద్దని, పార్లమెంట్లో చట్టాన్ని వ్యతిరేకించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించారు. దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ముస్లిం ప్రతినిధులకు తెలిపారు. రాష్ట్రంలో దక్షిణ కొరియా సంస్థల పెట్టుబడులకు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో చెన్నైలోని దక్షిణ కొరియా కాన్సుల్ జనరల్ కిమ్ చాంగ్ యూన్తో ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ కొరియా ఈడీసీఎఫ్ ప్రతినిధులు కెవిన్ చోయ్, జంగ్ వాన్ రియు తదితరులు బుధవారం సమావేశమయ్యారు. పెట్టుబడుల అనుకూల వాతావరణం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అందిస్తున్న రాయితీలను ఈ సందర్భంగా ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధులకు లోకేష్ వివరించారు. పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులకు మంజూరుకు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డును పునరుద్ధరించామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో కొరియా సంస్థల భాగస్వామ్యం కావాలని లోకేష్ కోరారు. ప్రజల సమస్యకు పరిష్కారం చూపించేందుకే ప్రజాప్రతినిధులుగా తమని గెలిపించారని, ప్రజల ఇబ్బందులు తొలగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ అన్నారు. పాత రాజరాజేశ్వరిపేటలోని 56వ డివిజన్లో నివాసితుల సమస్య గురించి రైల్వే ఉన్నతాధికారులతో, విజయవాడ మున్సిపల్ అధికారులతో మాట్లాడి ముందు తాత్కాలిక పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. తాత్కాలిక పరిష్కారం చూపిన తర్వాత ఈ సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని బాధితులకు ధైర్యం చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పాత రాజరాజేశ్వరిపేటలోని 56వ డివిజన్లో ఇల్లు కూల్చివేసేందుకు సిద్ధమైన రైల్వే శాఖ ఇటీవల నివాసితులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని డప్పు కొట్టి చాటింపు వేసింది. దీంతో 50 ఏళ్లుగా అక్కడ ఉంటున్న నివాసితులు రైల్వే శాఖ తమ ఇళ్ల తొలగింపు కార్యక్రమం ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో స్థలానికి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నివాసితులు నిన్న ధర్నా చేపట్టారు. ఈ ధర్నా శిబిరానికి బుధవారం విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ విచ్చేసి బాధితులను పరామర్శించారు. వారితో మాట్లాడి
అండగా నిలబడతామని, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి శాశ్వతంగా పరిష్కరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ పాత రాజరాజేశ్వరిపేటలోని 56వ డివిజన్లో గత 50 ఏళ్ల నుండి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని సుమారు 2000 కుటుంబాలు, 800 ఇళ్లు ఉన్నాయని అన్నారు. 2002లో ఈ ప్రాంతంలో ఇలాంటి సమస్య వచ్చింది. అప్పట్లో టీడీపీ ఎంపీగా ఉన్న గద్దె రామ్మోహన్ నాగులమీర ఆ సమస్యకు పరిష్కారం చూపడం జరిగిందన్నారు. ఈ సమస్య గురించి రైల్వే ఉన్నతాధికారులతో, విజయవాడ మున్సిపల్ అధికారులతో మాట్లాడి ముందు తాత్కాలిక పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. తాత్కాలిక పరిష్కారం చూపిన తర్వాత ఈ సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని బాధితులకు ధైర్యం చెప్పారు. 2-3 రోజుల్లో ఈ సమస్యపై తాత్కాలిక పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ బాధితులకు చెప్పారు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని దాదాపు సుమారు 2000 కుటుంబాలు, 800 ఇళ్ళు ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకుంటున్నారు. ఇది ఎన్నో రోజుల నుంచి రైల్వే వారికి స్థలమని వాళ్ళు పదే చెప్తున్నారు. మేము కూడా గత 2002లో ఈ సమస్య వచ్చింది. ఆ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న గద్దె రామ్మోహన్ రావు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న నాగులమీర గారు ఆ రోజు రైల్వే వారితో మాట్లాడి ఈ సమస్యకి ఆ రోజు పరిష్కారం చూపడం జరిగింది. కానీ మొన్న వచ్చిన వరదలతోనే ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలందరూ కూడా. తప్పకుండా వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతాన్ని పర్యటించడం జరిగింది. వారు ఈ ప్రాంతంలో అప్పుడు కూడా చాలా లో లయింగ్ ఉంది, ఇక్కడ కొంచెం జీవన పరిణామాలు పెంచాలి, డ్రైనేజ్ బాగు చేయాలని ఆ రోజు వారు అనడం కూడా జరిగింది. తప్పకుండా మాది ఇవాళ ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం. మేము ఎక్కడ సమస్య ఉన్నా ప్రజల ముందు వచ్చి సమస్యను పరిష్కరిస్తాం. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డీఏకు భూ సమీకరణ పథకంలో భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లకు ఏపీసీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఆదేశానుసారం వారం రోజుల్లోపు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసే ఏర్పాట్లు చేశామని ఏపీసీఆర్డీఏ అదనపు కమిషనర్ జి సూర్యసాయి ప్రవీణ్ చంద్ రైతులకు భరోసా ఇచ్చారు. లాటరీలో ప్లాట్లు పొందిన లబ్ధిదారులకు సంబంధిత కాంపిటెంట్ అథారిటీ వారు ఎక్కడ అంతరాయం లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పారు. ఏపీసీఆర్డీఏకు భూసేకరణ పథకంలో భూములిచ్చి రిటర్నబుల్ ఫ్లాట్లు అందుకోని రైతులకు విజయవాడ లెనిన్ సెంటర్లోని ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ లాటరీ బుధవారం నిర్వహించారు. ఈ లాటరీకి హాజరైన రైతులకు అదనపు కమిషనర్ జి సూర్యసాయి ప్రవీణ్ చంద్ వారి నేతృత్వంలో ఆన్లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు తొలుత ట్రయల్ రన్ వేసి తర్వాత ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టారు. లాటరీలో ప్లాట్లు పొందిన రైతులకు కాంపిటెంట్ అథారిటీలు ప్లాట్లు కేటాయింపు పత్రాలను అందజేశారు. ప్లాట్లు కేటాయింపు అందుకున్న రైతులకు వారం రోజుల్లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తామన్నారు. అమరావతిలోని ఎల్పీఎస్ లేఅవుట్లకు మౌలిక సదుపాయాల పనులు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతాయన్నారు. లాటరీ అనంతరం ప్లాట్లు అందుకున్న రైతులకు ఏపీసీఆర్డీఏ జీఐఎస్ బృందం ఆయా గ్రామాల మ్యాప్ల ద్వారా కేటాయింపబడిన ప్లాట్లు ప్రదేశాన్ని వివరించారు. తొలి రోజున జరిగిన ఈ లాటరీ 9 గ్రామాలకు సంబంధించి 23 మంది రైతులకు 68 రిటర్నబుల్ ప్లాట్లు అందజేశారు. ఈ లాటరీ కార్యక్రమంలో ఏపీసీఆర్డీఏ ల్యాండ్స్ డైరెక్టర్ బిఎల్ఎన్ రాజకుమారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వి డేవిడ్ రాజు, ఎం విశ్వేశ్వరనాయుడు, బి భీమారావు, కె స్వర్ణమేరి, జి సాయి శ్రీనివాస్ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడైనా జగన్ పరామర్శలకు వెళ్లారా అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే అత్యాచారం జరిగినా కనీసం నోరు మెదపలేదన్నారు. నేరపూరిత ఆలోచనలతో జగన్ 5 ఏళ్ల పాటు పరిపాలన చేశారన్నారు. దళితులు, మైనార్టీలు, బీసీలు హత్యకు గురైనప్పుడు ఎప్పుడైనా జగన్ పరామర్శించారా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బాబాయ్ హత్య గురించి నోరు విప్పలేదని అన్నారు. నేరపూరిత ఆలోచనలతో జగన్ 5 ఏళ్ల పాటు పరిపాలన చేశారని తెలిపారు. దళితులు, మైనారిటీలు, బీసీలు హత్యకు గురైనప్పుడు ఎప్పుడైనా జగన్ పరామర్శించారా అని ప్రశ్నించారు. పరామర్శల పేరుతో రాజకీయంగా తమపై బురద జల్లుతున్నారని అన్నారు. వరద బాధితులకు ఆయన ప్రకటించిన ₹1 సాయం ఎక్కడ ఇచ్చారని నిలదీశారు. మరి ఇప్పుడు ప్రకటించిన 10 లక్షల సాయం జగన్ ఇస్తారా అని ప్రశ్నించారు. అరాచకాలు, మహిళలపై దాడులకు పాల్పడిన వారిని క్షమించమని అన్నారు. ఈరోజున ప్రతిదీ రాజకీయం చేసి ఏదో మలినం అంటించాలంటే మలినం అంటదు. ఈరోజున ఒక్కటే మేము చెప్తా ఉన్నాం, మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు దుర్బుద్ధితో చేస్తూ ఉన్నారు. మీరు రాజకీయ లబ్ధి పొందామని చేస్తున్నారు తప్పితే మేము చేసే ప్రతి పని కూడా ఏ పని తీసుకున్నా కానీ ఎవరికి ఏ రకమైనటువంటి నష్టం జరగకుండా శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఈ రోజున ఎవరైనా సరే ఒకటి మీ యొక్క
జులుం ఇక పనికిరాదు అని చెప్పి చెప్పడానికి మేము వెనకాడమని చెప్పి ఇలాంటి జులుం ప్రదర్శించాలనుకుంటే ఈ యొక్క ప్రభుత్వంలో మాత్రం సాధ్యపడదు అని చెప్పి ఇలాంటి మాటలకి దోహదపడదు ఈ ప్రభుత్వంలో అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ 4 నెలలకే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మహిళలు, ఆడపిల్లల భద్రత విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. హోంమంత్రి నేరుగా వెళ్లి బాధితులను పరామర్శించి పరిహారం అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంపై బురద చల్లటం కోసమే మీతో పాటు మీ పార్టీ నేతలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన చోట ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా శవాల చుట్టూ రాజకీయం చేయటం హాస్యాస్పదమని, ఇదే కొనసాగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి హోదాని వెలగబెట్టి ఈరోజు మీరు ఆలోచించే విధి విధానం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజలకి దీని నుంచి మీరు ఏం చూపిస్తున్నారు, ఏం నేర్పిస్తున్నారు అనేది కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంత అవివేకి అయిన వ్యక్తిని మేము 5 సంవత్సరాలు భరించామా అనే ఒక ఆలోచన ధోరణికి కూడా మీ అంతటా మీరే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఒక అకృత్యాలకి ఒక రకమైన ఈ ప్రయత్నాలకి స్వస్తి చెప్పి ముందు మీరు మీ ప్రజలు నమ్ముకుని గెలిపించిన వాళ్ళకి ఏదైనా చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఎట్లాంటి పక్షపాతం చూపించని ఎన్డీఏ కూటమి, అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టే ఎన్డీఏ కూటమి మీకు ఎప్పుడు సదా రక్షిస్తూ ఉంటుంది. మీరు మంచి పనులు చేసి ప్రజల కోసం ఉన్నారు అని అంటే కంపల్సరీగా మీకు సపోర్ట్ కూడా చేస్తుంది. కాబట్టి ఇలాంటి వెర్రి ప్రయత్నాలు చేయకుండా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలో ఉన్న మీటింగ్ హాల్లో రెవెన్యూ మరియు ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరద ప్రభావితం కాని ప్రాంతాలలో గల ఖాళీ స్థలాల, ఆస్తి మరియు ఇతర పనుల అంశాలపై చర్చించారు. నూతన భవనాలు, ఫ్లోర్లు ఏమేమి ఉన్నాయో రెవెన్యూ అధికారులు పర్యటించి ఎప్పటికప్పుడు చూసుకోవాలన్నారు. నీటి పన్ను అంశంపై రెవెన్యూ మరియు ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చూసుకోవాలన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే రైల్వే శాఖ లక్ష్యమని డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ అన్నారు. బుధవారం విజయవాడ రైల్వే స్టేషన్లో రైల్ చౌపల్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రయాణికులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రయాణికులు స్టేషన్లో పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల గురించి ప్రశంసించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ ప్రయాణికులను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకోవటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని కోరారు. సౌకర్యాల కల్పనలో ప్రయాణికుల సహకార ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అనంతరం ప్రయాణికులకు క్లాత్ బ్యాగ్లను పంపిణీ చేశారు. ఏడీఆర్ఎం కొండా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే వక్ఫ్ బోర్డు బిల్లుపై పునరాలోచించాలని, లేని పక్షంలో దేశంలో మరోసారి ఎన్ఆర్సీ స్థాయి పోరాటం తప్పదని ఆంధ్రప్రదేశ్ అహ్లే సున్నతుల్ జమాత్ పెద్దలు హెచ్చరించారు. ప్రపంచ ముస్లిం జనాభాలో అత్యధిక శాతం గల సున్నీ జమాత్కు మాత్రమే వక్ఫ్ బోర్డుపై పూర్తి అధికారం ఉందని, నూతనంగా వచ్చే బిల్లుతో వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యేందుకు అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో కూడా ఎన్నో వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని, వాటిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర అహ్లే సున్నతుల్ జమాత్ ఆధ్వర్యంలో కొండపల్లి హజ్రత్ సయ్యద్ షాబుకారి ఆస్థానంలో సున్నీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఫ్తీ సుల్తాన్ రాజా, అజ్మీర్ నుంచి విచ్చేసిన సూఫీ అజ్మీరే సాజిద్ హుస్సేన్, జంషెద్పూర్ టాటాకు చెందిన ముఫ్తీ సలావుద్దీన్, షాహిద్ రాజా, బిలాల్ నాసిక్, రాష్ట్ర అహ్లే సున్నీతులు జమాత్ కన్వీనర్ గౌహర్ అలం, అహ్లే సున్నీతుల్ జమాత్ బోర్డుకో కన్వీనర్ మరియు ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ రాజా, వివిధ ప్రాంతాల నుంచి సున్నీ జమాత్ కు చెందిన ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లును అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా దేశంలో ముస్లింలు నిరసనలు తెలుపుతున్నారని, ముఖ్యంగా బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు బిల్లును వ్యతిరేకిస్తే తప్పకుండా పార్లమెంటులో బిల్లు వీగిపోతుందని అన్నారు. అందుకోసం బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు ఆయా ముఖ్యమంత్రులపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింల పక్షపాతిగా పేరు పొందారని, తప్పకుండా ఆయన ముస్లింల వ్యతిరేక చర్యలకు మద్దతు తెలపరని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి సమస్యలను వివరిస్తామని, తప్పకుండా తమకు అండగా ఉంటారని నమ్మకం ఉందని తెలిపారు. దేశంలో రైల్వే ఆస్తుల తర్వాత ఆ స్థాయి ఆస్తులు ఉన్న వక్ఫ్ బోర్డు ముస్లింల అభ్యున్నతికి నోచుకోకపోవడం శోచనీయమన్నారు. వక్ఫ్ పోస్టు అనేది దర్గా, పంజాలకు సంబంధించిన ఆస్తి అని, వాటిపై నమ్మకం లేని ఇతర ముస్లిం తెగలకు వాటిపై అధికారాలు ఇస్తే ఉపయోగం లేదని అన్నారు. రాష్ట్రంలో కూడా ఎన్నో వక్ఫ్ బోర్డులు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయని, వాటిపై కూడా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు.
మీరు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎన్నో లోన్లు ఇవ్వడం జరిగింది. ముస్లింల సంక్షేమం కోసం మీరు చేసినటువంటి మేలు ఇవాటికి మేము మర్చిపోలేదు. మీరు రంజాన్ తోఫా ఇచ్చారు, ఇదే విధంగా మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు. కాబట్టి అదే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మేము గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ముస్లింలందరూ కూడా మిమ్మల్ని పూర్తిగా నమ్మి విశ్వసించి మీకు ఓటేయడం జరిగింది. ఇది కొన్ని నెలల్లోనే ఈ ఒక అమెండ్మెంట్ బిల్ రావటం, దీన్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ కమిటీకి రిఫర్ చేయడం అనేది చాలా సంతోషకరం. మళ్ళీ అమిత్ షా గారేమో నేను నవంబర్లో ఎట్టి పరిస్థితుల్లో మేము బిల్లు పాస్ చేస్తామంటున్నారు. కానీ ఇలాంటి వ్యవహారాలు ఏదైతే ఉందో భారతదేశంలో అందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా అందరూ కలిసికట్టుగా ఉన్నారు. అందరూ కూడా కులం మతం భేదం లేకుండా 16 కులాలు కూడా ఒకే కంచంలో భోంచేసే సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నారు. बैठा के अपने हिसाब से काम करवाना चाहती है। हम उस बिल की मुखालफत करने के लिए यहाँ जमा हुए हैं और आंध्रा से इतने सारे उलमा, अइम्मा, मशाइख और दानिश्वर हजरात मौजूद हैं। ये सारे के सारे लोग उस बिल की मुखालफत करते हैं। ये हाथ उठा के अपनी मुखालफत दर्ज कराए कि हम सब के सब उस बिल की मुखालफत करते हैं। हम ये चाहते हैं कि वो बिल पास ना हो और चंद्रबाबू नायडू जो आंध्र प्रदेश के सीएम हैं उनसे हम लोगों की गुजारिश है। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.